ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ కొనియాడాడు. అతడు ఒత్తిడిలోనూ చక్కగా రాణించాడని అన్నాడు. భారత జట్టు టాప్ ఆర్డర్ విఫలమైన వేళ తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో టీమిండియాకు ఆసియా కప్ ను అందించాడని విశ్లేషణ చేశాడు. అలాగే తుదిపోరులో తమ జట్టు పరాజయం పాలవడంపై స్పందించాడు. తిలక్ వర్మను చూడండి, అతడికి ఆట మీద మంచి అవగాహన ఉంది. పాకిస్తాన్ బ్యాటర్లు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడు ఏ షాట్ ఆడాలో వారికి ఇంకా పూర్తిగా తెలియదు. తిలక్ వర్మ స్మార్ట్ క్రికెట్ ఆడాడు. భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అనవసరపు షాట్లకు పోకుండా అవసరమైనప్పుడు సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేశాడు. మ్యాచ్ల్లో విజయం సాధించాలంటే ఇలాంటి బాధ్యయుతంగా ఆడాలని మహమ్మద్ అమీర్ అన్నాడు. అలాగే పాకిస్తాన్ జట్టు ప్రణాళిక లోపాలని ఎత్తు చూపాడు. పాకిస్తాన్ ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలిచి ఉండాల్సింది. మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు. 2024 వరల్డ్ కప్ లో భారత్ తో ఎలా అయితే ఓడిపోయామో ఇప్పుడు కూడా అలాగే పరాజయం పాలయ్యాం. పాక్ జట్టు ప్రణాళిక సరిగ్గా లేదు. కొత్త బ్యాటర్లు క్రీజులకు వచ్చి రాగానే పెద్ద షాట్లు ఆడేందుకు ప్రయత్నించారు. వికెట్ కాపాడుకుందామనే ఆలోచనే చేయలేదు. ఇది మొదటి మ్యాచ్ కాదు కదా, ఏ సమయంలో ఎలా ఆడాలన్న స్పృహ ఉండాలి అంటూ పాకిస్తాన్ పై విమర్శలు గుప్పిస్తూ తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు.